హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్, సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్, ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి, మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి. ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను. మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను. ఇవన్నీ 1000% నిజమైనటువంటి యథార్థ సంఘటనలు కనుక ఇందులో లేని హర్రర్ చూపించలేను, ఉన్నదాన్ని మార్చలేను. సో నెక్స్ట్ ఈ అందరికీ ఒక ఆఫర్ అండి, ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్. నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి. మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్, ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్. దీనికి ఆసక్తి గలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ, మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి. వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు, ముందుకు దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు, 25 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. పూర్తి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే వాళ్ళు నాకు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దానికి మీరు కాంటాక్ట్ చేయండి. అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు, భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి. తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను. మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది. సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు. కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకుని, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు, ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది. సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. దెయ్యాలు ప్రతి ఒక్కరికి భయపడుతూనే ఇంట్రెస్ట్ని కలిగించే అంశం. ఇటువంటి అంశాన్ని సినిమాగానో, కథగానో, సీరియల్గానో, ఏదో ఒక రకంగా వెబ్ సిరీస్గానో ఎలాగో చూస్తే ఒక రకంగా ఫీల్ అవుతారు. ఎక్కడైనా ఏదైనా ఫెయిల్యూర్ ఉంటుందేమో కానీ దెయ్యం గురించి తీసిన ఏది ఫెయిల్యూర్ ఉండదండి. ఒకవేళ సినిమా అయితే అది ఎంత బాగోకపోయినా కూడా అందులో దెయ్యమే హీరో కాబట్టి కంపల్సరీగా దాన్ని హిట్ చేస్తుంది. కనుక ఇంత పాపులారిటీ సంపాదించినటువంటి దెయ్యం అనే అంశాన్ని మన హర్రర్ జర్నీలో చాలా రకాల ఎక్స్పీరియన్స్ రూపంలో మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను. మంచి ఎనర్జీ ఎక్కడ ఉంటుందో చెడు ఎనర్జీ పక్కనే ఉంటుంది. సో నేను ఎదుర్కొన్నటువంటి మంచి ఎనర్జీ అనుభవాలు మీకు చెప్తున్నాను, అలాగే చెడు ఎనర్జీ అనుభవాలు కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది కళలో కూడా మీరు కూడా, నేను కూడా, ఎవరం కూడా, విన్నవాళ్ళు ఎవరు కూడా నమ్మలేనటువంటి అంశం. బికాజ్ సినిమా కథ అనుకుంటారు, నేను రైటర్ని కాబట్టి రాసి ఇవి చెప్పేస్తాను అనుకుంటారు. నాకు అవసరం లేదు, అప్పుడు చక్కగా కథలు రాసి మీకు చెప్తును కదా. కావాలంటే నా రాజముద్ర చదివి చూడండి. మీరు మొదటి పేజీ నుంచి రెండో అంకానికి వచ్చేటప్పటికి మీరు పేజీ మూసేస్తారు, ఇంకా బుక్ అంత భయంకరంగా ఉంటుంది. సో అది అటువంటి హర్రర్ లవర్స్కి, ఘోస్ట్ లవర్స్కి, పారానార్మల్ యాక్టివిస్టులకి, ఘోస్ట్ హంటర్స్కి, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇత్యాదులన్నీ ఇష్టపడే మన దెయ్యాల ప్రేతాల ప్రపంచవాసులకి అందరికీ కూడా నచ్చే అంశాలతో నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై నుంచి ఇంకా మంచి స్లాట్స్ రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ని వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విషయంలో కూడా మీరు ఎక్కువగా లైక్స్ ద్వారా, సబ్స్క్రిప్షన్స్ ద్వారా మీ అభిమానాన్ని తెలియజేయవలసిందిగా, వ్యూవర్షిప్ని పెంచవలసిందిగా కోరుకుంటూ వెంటనే వచ్చేసేయండి నాతో పాటు ప్రేతాల లోకంలోకి. ఆ లోకంలోకి మన ప్రెజెన్స్ వాటికి చూపిద్దాం. ఎప్పుడు అవి మనకి ప్రెజెన్స్ తెలియజేస్తూ ఉంటాయి, ఇప్పుడు మన ప్రెజెన్స్ వాటికి తెలియజేద్దాం. సో ఆ రోజు సాయంకాలం నాకెప్పుడు కూడా వర్షం అంటే చాలా ఇష్టం అండి. వర్షం నా ఫ్రెండు, అలాగే సముద్రం నా బెస్ట్ ఫ్రెండ్. వీటి కోసం ఎంత దూరమైనా నేను వెళ్తాను. నాకు బాగోకపోయినా నేను కేర్ చేయను. జ్వరం వచ్చినా సరే తడవడం మానను.
ఇదైతే నిజమండి. వాన పడితే మాత్రం మిస్ చేసుకోవడానికి అంత ఇష్టపడను. అంత ఇష్టం నాకు. ఐ లవ్ రెయినీ డేస్. అట్లాగే ఐ లవ్ సీ షోర్స్ ఇన్క్లూడింగ్ తుఫాను టైమింగ్స్ ఆల్సో. అందువల్ల నాకు చాలా ఇష్టం అనమాట. విదేశాలకు వెళ్ళినా అక్కడ సముద్ర తీరాలు వదలను. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసి వస్తాను. కాకపోతే ఇక్కడలాగా అక్కడ జనాలు అవి ఉండవు. అంటే ఎక్కువ మంది ఉండరు. ఎప్పుడు మంచు కురిసే సమయాలు, చిరుజల్లులు పడే దేశాల్లో సీషోర్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి. ఒక్క సన్నీ మార్నింగ్సే కొంచెం బిజీగా ఉంటాయి, అంతే, క్రౌడెడ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది అచ్చ తెలుగు ప్రాంతమైన మా ఉత్తరాంధ్ర మా ఊళ్ళో జరిగిన సంఘటన. ఆ సాయంత్రం వాన పడడానికి సూచనగా మబ్బులు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఆ వాతావరణం చూడగానే నాకు అత్యద్భుతమైన స్పీడ్ మూడ్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని వేస్ట్ చేసుకోకూడదు అని వెంటనే మా ఇంట్లో ఉన్నటువంటి మధు అని ఒక అతను ఉండేవాడు. అతను మా ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి ఉన్నటువంటి మాకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఆప్తుడు అతను ఉండిపోయాడు. స్నేహితుడనండి, ఫ్రెండ్ అనండి, బంధువనండి, ఏదన్నానండి, ఉండిపోయాడు. అతనికి నేను అడిగాను, ఇదేంటి మంచి వాతావరణం ఇలా ఉంది కదా, మనం బయట ఏమైనా పనులు చూసుకొద్దామా అని అడిగాను నేను. బయట పనులు చూసుకొద్దామా అంటే అర్థం ఏంటంటే అక్కడికి దాపుల్లో ఉన్న ఏదైనా ఒక బ్రిడ్జి మీదకి వెళ్ళి వర్షాన్ని ఆస్వాదించటం, వస్తూ వేడివేడిగా మసాలా గారెలు కానీ, పప్పు గారెలు కానీ, ఇటువంటి తినుబండారాలు తెచ్చుకొని రావడం. ఇది అంటే వెళ్దాము అన్నాడు. 2 minutesలో వస్తానని చెప్పి గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాను నేను. అవునండి, చేంజ్ చేసుకుని మా ఫాదర్ ఉండేవారు అప్పుడు, ఆయనకి చెప్పేసి నేను కొంచెం పని మీద వెళ్తానంటే, ఏంటమ్మా వాన వచ్చేలా ఉంది ఇప్పుడా అన్నాను. అంటే అందుకేగా వెళ్ళేది, ఇప్పుడే వస్తాను, జస్ట్ ఎంజాయ్ చేసి వస్తాను అన్నాను. అయితే ఓకే అని అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము కారులో బయలుదేరామండి. బాగా కొంత దూరం వెళ్ళాం. ఏవో మాట్లాడుకుంటూ పాటలు పెట్టుకుంటూ వెళ్ళాం అనమాట. ఈలోపు టప చినుకులతో వాన మొదలైందండి. మేము అక్కడి నుంచి 4 రోడ్ జంక్షన్ అని మా ఏరియాలో ఒక జంక్షన్ ఉంది. అది 4 రోడ్ల కూడలి. తిన్నంగా మా ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి కొంత దూరం వెళ్ళాక 4 రోడ్ జంక్షన్ అని వస్తుంది. అక్కడ 4 రోడ్లు ఉంటాయన్నమాట. ప్లస్ ఆకారంలో ఉంటుంది రోడ్డు, అందుకు దానికి 4 రోడ్ జంక్షన్ అంటారు. స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ వస్తుంది. యువతల పక్క వెళ్ళిపోతే ఆంధ్రవలస వస్తుంది. యువతలు వెళ్ళిపోతే ఇంకేదో వస్తుంది. యువతలు వెళ్తే ఊరు వస్తుంది. మేము అలాగే ఏంటంటే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్ కాకుండా కొంచెం ఐసోలేటెడ్గా ఉండే ప్లేస్లోకి అలా మళ్ళించి వానని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. కొంచెం సేపు అయిన తర్వాత అతను ఏమడిగాడు, అవును టాప్ వేసుకొచ్చేవేంటి అని అడిగాడు. అదేంటి నేను వేసుకురావడం ఏంటి, చూసుకో మరి, ఆ మాత్రం చూసుకోరాదా అన్నాడు. చూసుకుంటే నా టాప్ నేను తిరగేసింది వేసుకొచ్చాను. కుట్టులన్నీ పైకి కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది ఇది కూడా బాగానే ఉంది, తిరగేసి టాప్ వేసుకుంటే ఏమైపోయింది, పర్లేదు వెళ్దామని అంటే, ఏంటిది అంత అసహ్యంగా ఉంది, ఇంటికి వెళ్ళి మార్చేసుకుంటే సరిపోయింది కదా అని అన్నాడు. అంటే ఇంటికి వెళ్ళి మార్చుకోవాలంటావా ఇప్పుడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి మార్చుకునే బదులు కారులోనే మార్చేసుకుంటే పోలే అన్నాను నేను. ఇలాంటివి మా ట్రైనింగ్లో మాకు అలవాటు అండి. అయితే సాధారణంగా విన్న వాళ్ళకి వీడికి సిగ్గులేదనుకుంటారు. అంటే అతను ముందు మార్చుకుంటామని అర్థం కాదండి. చాలా రకాలు ఎటువంటి సర్కమ్స్టెన్సెస్నైనా మన పనికి అడ్డు రాకుండా మార్చుకోవడమే జీవితంలో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. వెంటనే తను ఏం చేశాడు, సరే నాకు వాన పర్లేదు కానీ నువ్వు బ్యాక్ సీట్కి వెళ్ళిపో, నేను దిగేసి నేను వెనక్కి వెళ్ళిపోతాను, లేకపోతే ముందుకు వెళ్ళిపోతాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని నాకు పిలువు అన్నాడు. సరే అన్నాను. అతను కారు దిగి గొడుగు వేసుకుని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నేను బ్యాక్ సీట్కి వచ్చిన తర్వాత టాప్ తిప్పేసి మళ్ళీ తిరిగేసి వేసేసుకున్న తర్వాత ముందు సీట్లో కూర్చున్నాడు మధు. ఎలా, హే ఎప్పుడొచ్చావు నువ్వు అన్నాను నేను. ఎప్పుడొచ్చావు నువ్వు అని అంటే ఏం మాట్లాడలేదు. సరేలే ఎప్పుడో ఒకప్పుడు వచ్చావు, లేట్ అయిపోతుందిగా, వెళ్ళిపోదాం అని అంటే ఏం మాట్లాడలేదు. సాధారణంగా అతను మాట్లాడకుండా ఉండడు. ఎప్పుడో ఏవో ఆలోచనలనే మాయరోగం వస్తే తప్ప సైలెంట్గా ఉండడు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటి మాట్లాడటం లేదు అనుకుని సరే అయితే నేను ముందు సీట్లోకి వస్తాను, ఆగు, స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి
నేను ఇంకా డోర్ తీయబోతూ ఇలా చూశాను. చూసేటప్పటికి అతడి తల 360 డిగ్రీస్లో ఇలా నన్ను చూస్తున్నది. 360 డిగ్రీస్లో ఏ మనిషి బతికుండగా తల తిప్పలేడండి. అంతే కదా, మనం ఎగ్జార్సిస్ట్ సినిమాలో చూసాం కదా, అట్లా ఇలా వెనక్కి తిరిగి ఇలా చూస్తుంది నన్ను, ఇలా చూస్తాను. ఇలా చూస్తుంటే ఆ కళ్ళు ఎర్రగా రక్తపు ముద్దల్లాగా మాంసం ఇలా ఓడుతున్నట్టుగా ఉన్నాయి. అనేసరికి నేను అది ఊహించలేదు కదా. ఇప్పుడు ఎవరమైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో ఏదైనా మనకు ఎదురైతే వెంటనే కేక పెడతాం సాధారణంగా. నేనేమో ఒకసారి కేక పెట్టి తలుపు తీసుకుని బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసరికి మళ్ళీ ఏమైంది అని చెప్పేసి గొడుగేసుకున్న అతను మధు పరుగున వచ్చాడు. పరుగున వచ్చి ఏమైంది అని అడిగాడు. ఏమైంది అని అడిగితే ఉండు కొంచెం సేపు ఉండి చెప్తాను అంటే కూర్చో తడిసిపోతున్నావు అన్నాడు. అనేసి తడిసిపోతున్నాను ముందు సీట్లో కూర్చున్నా. అతను మామూలుగా కూర్చోకు అన్నాను. నేను కూర్చోకు అని అంటే ఏమైంది అన్నాడు. పాము ఉందా ఏంటి అక్కడ అన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ముందు మంచినీళ్ళు తాగా అన్నాడు. మంచినీళ్ళు తాగా అతను ఆల్రెడీ కూర్చుని మంచినీళ్ళు తాగాని ఇచ్చాడు. మంచినీళ్ళు తాగాను. మంచినీళ్ళు తాగిన తర్వాత స్థిమితపడ్డాను. ఏమైంది అంతలాగా అరిచావు అన్నాడు. అంటే ఏం లేదులే ఇక్కడి నుంచి పద అన్న. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాన అందుకుందండి. చాలా స్పీడ్ అవుతోంది. నాకు ఇందాకటి దృశ్యం కళ్ళ ముందుకి చెదరటం లేదు అసలు. అది అతనికి ఎలాగైనా సరే చెప్పాలి అన్న ఆలోచనతోని ఒక్కోసారి అతను భయస్తుడో తెలియదు, ధైర్యస్తుడో తెలియదు, అలా ఉంటాడు అతను, మూడిస్ట్. కనుక ఆ రోజు ఏం చెప్పలేదు. చెప్పకుండా వాన బాగుంది కదా, ఇలాంటి వానలోని అదేదో సినిమాలో ఒక పాట ఉంది అని అతను ఏదో ధోరణిలో చెప్పుకుంటూ వెళ్తున్నాడండి. వెళ్తుంటే అవును అంటున్నాను నేను. అంటుంటే సిగరెట్ పొగ అలుముకుని ఉందండి. మొత్తం కారు అంతా కూడా సిగరెట్ పొగ అలుముకుని ఉంది. అతను నన్ను అప్పుడప్పుడు వెటకారానికి గురు అనేవాడు. గురు సిగరెట్ కాల్ చేయడం బ్యాక్ సీట్లో అన్నాడు. అని అంటే అదే మరి ఆపు ఒకసారి అని అంటే లేదు విపరీతమైన వాసన వస్తుంది, ఏసీ వల్ల మొత్తం కమ్మేస్తుంది వాసన అంతా. ఏంటి సిగరెట్ వాసన వస్తుంది ఏంటంటే వెంటనే వాన అయినప్పటికీ కూడా కొంత డోర్లు తీయడానికి ప్రయత్నించాం. విపరీతమైన వాన కొడుతుంది. ఇక్కడి నుంచి యూటర్న్ అవకాశం ఉంటే తీసేయన్నాను నేను. యూటర్న్ అవకాశం ఉంటే తీసేయి ఊళ్ళోకి వెళ్ళిపోదాం అన్నాను. ఇంకా నాకు మూడ్ పోయింది. వెళ్ళిపోదాం అంటే ఏమైంది అసలు ఇందాకటి నుంచి అని అంటే సిగరెట్ పొగ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు అని అప్పుడు చెప్పాను. చెప్తే మా నాయన అయితే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా దెయ్యం ప్రవేశించి ఉంటుందా కారులో ఉందంటావా అన్నాడు. ఉందో లేదో మనకెందుకు, మనం ఊళ్ళోకి వెళ్ళిపోదాం పదా అన్నా. ఇంకా అక్కడి నుంచి తిరిగి ఊళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చేసామండి. ఆ తిరిగి రిటర్న్ జర్నీ వస్తుంది. ఇద్దరం మాట్లాడుకోలేదు. కొంచెం దూరం అయిపోయిన తర్వాత ఏదో ఒక చప్పుడు, అది ఎలాంటి చప్పుడు అంటే ఏదైనా దోమ కానీ ఏదైనా ఈగ కానీ మొహం మీద వాలితే ఫట్మని కొట్టుకుంటాను చూడండి తెలియకుండానే, ఇలా అనుకుంటాం కదా, అట్లా కొట్టుకున్నటువంటి ఒక చర్మం మీద చెయ్యితో తగిలితే ఎలాంటి చప్పుడు వస్తుందో అలాంటి చప్పుడు వచ్చింది. ఒక్కసారి సడన్ బ్రేక్తో కారు ఆపాడు అబ్బాయి. ఆపేటప్పటికి వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. ఇదేంటిది మనతో ఆడుకుంటున్నది, ఇది మనం ఆడుకుందామని వస్తే అని అనుకుని ముందుకు పోనీ నేను రెడీ అయిపోయానులే ముందుకు పోనీ అని అనుకున్న తర్వాత ఊళ్ళోకి వచ్చేసామండి. ఊళ్ళోకి వచ్చినప్పుడు మాకు ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ దగ్గర పప్పు చేగోడీలు ఇలాంటివన్నీ అమ్ముతారు. అతను అన్నాడు పప్పు చేగోడీలు అవి తీసుకెళ్ళిపోదాం, ఇంట్లోని పెద్ద ఆయన ఉన్నారు కదా తింటారు అన్నాడు. రైట్ పట్టుకెళ్ళిపోదాం అన్నాను. ఏమైంది అలాగున్నావు నువ్వు అన్నాడు. అంటే ఏమీ లేదు వెళ్దాం పదా అన్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దాం కావాలంటే మూడ్ అవుట్ వెళ్దాం పదా అన్నాను. అంటే సరే కదా అని చెప్పేసి మళ్ళీ బయలుదేరాం. 2 నిమిషాల్లో ఆ షాప్ దగ్గర ఆగాం. ఆ షాప్ దగ్గర ఆగి కావాల్సినవి కొనేసుకున్న తర్వాత చీకటి అయింది. అప్పటికి నేరుగా ఇంటికి వచ్చేసాం. ఇంకెక్కడ ఏమీ ఆగలేదండి. అసలు కథ ఇక్కడ మొదలు. ఏమైంది అని అంటే నేను కారు దిగి గొడుగు కూడా తీసుకోలేదు. నేను వేడి బజ్జీలు ఉన్నాయి చేతిలో, వేడి బజ్జీలు ఉన్నాయి తీసుకుని లోపలికి వచ్చి కారు ఆగగానే తలుపులు తీసే ఉంచేవాళ్ళం అండి. ఇప్పుడు ఇక్కడలాగా బీభత్సంగా తలుపులు వేసుకుని మెషలు వేసుకుని కిటికీలు వేసుకుని సమాధుల్లోని ప్రేతాలు ఉన్నట్టు ఉండడం కాదండి. సాయంత్రం అయ్యేసరికి తలుపు తీసి సేఫ్టీ డోర్స్ మాత్రం వేసి అంతా కనిపిస్తూనే ఉంటుంది. పాపం అదొక రకం హాయి అయిన జీవితం అలా కనిపిస్తూ ఉంటుంది. నా కారు చూడగానే మా నాన్న మొహంలో ఆనందం వచ్చేసింది. ఇది అమ్మయ్య అనేసి ఆయన ఒక్క నిమిషం వదిలేవారు కారు. నన్ను వంట చేస్తున్నామేమో అమ్మ వచ్చారంటే బజ్జీలు తెస్తారు అనేసి ఏదేదో మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు. ఐ థింక్ హోప్ అంతే.
నేను ఇలా బయట నుంచి గేట్ తీసుకుని లోపలికి వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న ఇంకో పని ఆమె, బయట నుంచి వస్తారేంటి మీరు అంది. బయట నుంచి వస్తున్నారేటమ్మా, ఎప్పుడు వెళ్ళారు బయటికి అని అడిగింది. నీకు ఏమన్నా మతిపోయింది ఏంటి, నేను వెళ్ళి 2 గంటలు అవుతోంది అని చెప్పి బజ్జీల పొట్లం ఇలాగ టేబుల్ మీద పెట్టాను, డైనింగ్ టేబుల్ మీద. హాల్లోనే డైనింగ్ ఉండేది, టేబుల్ మీద పెట్టానండి. టేబుల్ మీద పెడితే సుధమ్మ అని పిలిచింది ఆవిడ. వంట మనిషి పేరు సుధా. సుధమ్మ అని పిలిచింది. పిలిస్తే ఏంటి అని అంటే, బజ్జీలు అమ్మగారు బయట నుంచి అంటున్నది ఆమె. బజ్జీలు అమ్మగారు బయట నుంచి ఏంటి? నేను అక్కడికి వచ్చి సోఫాలో ఇలా కూర్చున్నాను. కూర్చునేటప్పటికి వెనకాలే మధు కూడా వచ్చాడు. అతను కూడా చైర్లో కూర్చున్నాడు. మా ఇద్దరిని చూసి వాళ్ళు అదురుకున్నారు. ఏయ్, మీరెందుకు భయపడుతున్నారు మమ్మల్ని చూసి అని చెప్పి వెంటనే అక్కడ అద్దం ఉంటే లేచేళ్ళు చూసుకున్నారు. మామూలుగానే ఉన్నాం. ఎందుకు భయపడుతున్నారు మీరు అని అంటే, భయమేట్ లేదమ్మా, ఇందాక వచ్చారు కదా, ఎప్పుడు మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారా అని. ఇందాక రావడం ఏంటి అన్నాను. అర్ధగంట క్రితం వచ్చారు కదమ్మా మీరు మధుబాబును అంది అమ్మాయి. మేమా? అరగంట క్రితమా అన్నాను నేను. ఏం సుధమ్మ రాలేదా? అమ్మ వచ్చారు కదా. ఆమెలో ఆల్రెడీ భయం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళారు అని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, మొహాలు చూసుకుంటున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మా ఇద్దరు లాంటి మరో ఇద్దరు మాకంటే అర్ధగంట ముందు ఇంటికి వచ్చారు. ఇది ఎలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆలోచించండి. పని మనుషులు భయపడుతున్నారంటే భయపడరా? మా నాన్న అయితే ఆలోచించకుండా గంభీరంగా ఉన్నాడు. తనేమో ఏమిటమ్మా ఇదంతా అన్నాడు. తేల్చేస్తాను ఉండండి, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి మీరు కూర్చోండి ముందని అతన్ని కంఫర్ట్గా కూర్చోబెట్టి, పెద్ద ఆయనండి, కంఫర్ట్గా కూర్చోబెట్టి నేను గబగబా మెట్లెక్కాను, మేడమెట్లెక్కాను. మేడమెట్లెక్కితే నన్ను మిడిగుడ్లు వేసుకుని ఇద్దరు చూస్తున్నారు ఇలాగా. అంటే వెళ్తున్నది మనిషా, వచ్చింది మనిషా, ఎవరిందులో మనిషి ఎవరి దెయ్యం అన్నది వాళ్ళిద్దరూ నిర్ణయించుకోలేకపోతున్నారు. నేను సగం బట్టలు కూడా తడిసి ఉన్నాయి, నావి తడిసి ఉన్నాయి కాబట్టి, సుధా టీ పెట్టు, నేను కొంచెం తలనొప్పిగా ఉంది, బట్టలు మార్చుకుంటాను అన్నాను. అంది. ఎప్పట్లా హుషారు లేదు. ఏదో జరిగింది మనం రాకముందు ఇంట్లోకి. మధు అని గట్టిగా పిలిచాను నేను. అతను వచ్చాడు. అతను వచ్చి అసలు ఏంటయింది ఇక్కడ అని అడిగాడు. ఏంటైంది ఇక్కడ అని అడిగాడు. ఏంటైంది ఇక్కడ అని అంటే, అది అర్థం చేసుకునే ప్రయత్నమే నేను చేస్తున్నాను. అసలు ఏంటో వివరంగా కనుక్కొని నేను బట్టలు మార్చుకొని వస్తాను అంటే, మరి నేను మార్చుకోవద్దేంటి అన్నాడు. అయితే నేను మార్చుకోను. అతను రూమ్లోకి అతను వెళ్ళిపోయాడు, మా రూమ్లోకి నేను వెళ్ళిపోయాను, మాస్టర్ బెడ్రూమ్లోకి నేను వెళ్ళిపోయాను. వెళ్ళి బట్టలు మార్చుకొని పొడి బట్టలు వేసుకొని, నేను సర్వసాధారణంగా ఆల్మోస్ట్ 24 hours నైటీలోనే ఉంటాను. నా బట్టలు ఏమో నేను వేసుకున్నానండి. వేసుకుని బయటకు వచ్చేటప్పటికి నేను తుళ్ళుపడ్డాను. తలుపు తీయగానే టీ కప్ కాదు, 2 చేతులు ఇలా పెట్టుకుని వంట మనిషి ఉంది తలుపు బయట. ఉలిక్కి పడ్డాను నేను. పోనీ ఇలా నిలబడ్డావేంటి అని అడిగాను నేను. అంటే, అమ్మా మీరేనా అంది. గిచ్చు అన్నాను నేను. గిచ్చు అంటే ఇలా గిచ్చింది. మీరే అంది. ఇందాకేమైంది అన్నా. ఏమో బాబు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మీరు కిందకి రండి, మీకు అల్లం వేసి టీ ఉంచాను అంది. అయితే సరే రాను. నేను కిందకు వచ్చాను. నేను కిందకు వచ్చి కూర్చున్నాను. మధు ఇంకా రాలేదు. మీద నుంచి మధు ఇంకా రాలేదు. అతను ఎప్పుడు పిలవగానే వచ్చాడు కానీ పిలువు అన్నాను నేను. అతనికి సాయంత్రం పాలు తాగే అలవాటు ఉంది. పాలు పెట్టావా అని అడిగాను. అంటే పెట్టాను అందామె. ఉత్సాహం లేదు ఎవరిలోని. పిలువు వెళ్ళి అని అంటే, నేను వెళ్ళను అన్నారు ఇద్దరు ఒకేసారి. నేను వెళ్ళను అన్నారు. సరే నేనే వెళ్తాను అని చెప్పి వెళ్ళానండి పైకి. ఇప్పుడు ఇక్కడ మీరు అటెన్షన్తో వినండి. వెళ్ళాను. వెళ్ళి అతను పడుకున్న అతని రూమ్ తలుపుని టక్ 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 కొట్టాను. నో ఆన్సర్. టక్ టక్ టక్, నో ఆన్సర్. తలుపు ఇలాగా హ్యాండిల్ ఇలా తిప్పి ఇలా లోపలికి తోసి చూశాను. చూస్తే ఖాళీగా ఉంది రూము. యూటిలిటీ ఏరియాలో ఉన్నాడేమో, బాల్కనీ అతని రూమ్లోంచి ఉండేది. యూటిలిటీ ఏరియాలో ఉన్నాడేమో అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి ఆ తలుపు తీస్తే ఆ తలుపులు వేసి ఉన్నాయి. నేనే తలుపులు తీసి బాల్కనీలోంచి చూస్తే సన్నజాజి తీగ, మొగ్గలు, ఆ వర్షం నీరు అంతా పడి ఉంది. లేడేంటి, ఎవరు నన్ను ఇప్పుడు కారుతో వేసుకొచ్చింది అనుకున్నా.
అనుకుని తలుపు పెట్టేసి బాత్రూంలోకి కానీ వెళ్ళాడేమో అని ఆ రూమ్లో ఉన్న బాత్రూంలోకి తొంగి చూసాను. రూమ్లో ఉన్న బాత్రూంలోకి తొంగి చూస్తే బాత్రూమ్ ఖాళీగా పొడిగా ఉంది, ఎవరు వాడినట్టుగా అనిపించలా. మరి నాతో వచ్చిన మనిషి ఏమయ్యాడు అని చెప్పి అక్కడి నుంచి టాప్ టెర్రస్లో నుండే స్టోర్లోకి వెళ్ళా. అక్కడ బాత్రూమ్ ఉంది, అక్కడ లేడు. బయటికి వెళ్ళా, అక్కడ ఒక బాత్రూమ్ ఉంది, అక్కడ లేడు. మొత్తం అంతా తిరిగి వచ్చానమ్మా, టీ చల్లారిపోతుంది అని కింద నుంచి వంట మనిషి అరుస్తూ ఉంటే గబగబా దిగి వచ్చాను. గబగబా దిగి వచ్చి అన్ని రూమ్లు వెతికేసి మా నాన్న రూమ్లో కూడా చూశాను. చూస్తే ఎక్కడా లేడండి. మధు రాలేదేంటి, ఏమైపోయాడు అన్నాను నేను. అంటే మధుబాబు ఏమన్నా బయటికి వెళ్ళాడా అని అడిగా. అంటే వెళ్ళలేదమ్మా, ఇందాకటి నుంచి మేము అదే కదా చెప్తున్నాము. మీరే కదా అని అడిగింది. నేనే కానీ మధు ఏడి అన్నాను. అంటే మీరు చూడలేదేమో, మాయమైపోతుంటాడుగా, అలాగే వెళ్ళిపోయాడేమో, ఎటైనా పోయాడేమో అన్నా. అంటే ఎటు పోలేదమ్మా, మేము బతికున్నామా చచ్చిపోయామా, ఇక్కడే ఉన్నాము అంది పని మనిషి. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారండి? ఎవరు? నేనైతే మనిషినే, మీ ముందున్నాను ఇప్పుడు. ఆ రోజు అలాగే ఉన్నాను. మరి నన్ను వెనకాలే ఉండి తీసుకొచ్చిన మనిషి ఎవరు? ఒకవేళ వచ్చినవాడు మనిషి అయితే మీదకెళ్ళి ఏమయ్యాడు? ఒకవేళ నన్ను తీసుకొచ్చింది దెయ్యం అయితే ఆ మనిషి ఏమయ్యాడు? అక్కడ ఉండిపోయిన మనిషి ఏమయ్యాడు అంత దూరంలో? నాకు తలంతను కందిరీగల బుట్టలాగా అయిపోయింది. నాకు ఏమిటైందో అర్థం కాల. ముందు సుధా నాకు టీ ఇవ్వన్నాను. టీ ఇవ్వనంటే టీ తాగేశాను. టీ తాగిన తర్వాత నేను టీ తాగుతుంటే ఇలా చూస్తున్నారు వాళ్ళు, ఈవిడ నిజంగా టీ తాగుతున్నదా, మొత్తం ఆ తర్వాత ఖాళీ కొప్పిస్తుందా అని. నేను మా దెయ్యాన్ని కాదు, మనిషినే, మీరు కంగారు పడద్దు, ఎక్కడో ఏదో జరిగింది, ఆగండి అని చెప్పి అవి తీసుకోండి అని అంటే, ఆ వేడి పురుగులు దెయ్యాలైపోతే ఏటో తినడానికి భయం. ఇప్పుడు చెప్పు సుధా, ఇందాకేమైంది అని అడిగా. మెయిన్ రావడానికి అరగంట ముందు మాల మరో ఇద్దరు సేమ్ డ్రెస్తో, మాలాగా మరొక ఇద్దరు మాలాగే కారులో వచ్చి, అదే సేమ్ కారులో వచ్చి లోపలికి వెళ్ళి వాళ్ళకి బజ్జీలు ఇచ్చి వెళ్ళారట. ఆ మీదకి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తామని చెప్పి రాలేదట. ఒక్కోసారి నేను మీదనేదో మాట్లాడుకుంటూ ఉండిపోతూ ఉంటాను, అదే అనుకున్నారు వాళ్ళు. కానీ ఎంతసేపటికి రాకపోగా ఆ తర్వాత కారులో మేమిద్దరం వచ్చాం. నేను వచ్చాను మెయిన్. నన్ను చూసి వాళ్ళు అదురుకున్నారు. ఇదేంటి, ఇందాకే కదా ఆవిడ మీదకి వెళ్ళింది, ఏమైనట్టు అనుకున్నారు. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని బయటకు వచ్చి మధు అయితే ఇంటి మొత్తం లేడు. అప్పుడు అదురుకోవడం నా వంతు అయింది. అయితే నేను అంతసేపు మాట్లాడుకుంటూ బజ్జీలు కూడా కొనుక్కుని వచ్చినప్పుడు నాతో ఉన్న వ్యక్తి ఎవరు? వచ్చినవాడు మనిషి అయితే మీద మాయమైపోడు కదా. అంటే వచ్చింది దెయ్యం. మరి మధు ఎక్కడ అనేసి అతనికి ఫోన్లు చేయడం మొదలెట్టాను నేను. అతడికి ఒక విచిత్రమైన మాయరోగం ఉందండి. అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీసేవాడు కాదు. అదొక రకమైన బలుపు. ఒకళ్ళు ఎందుకు ఫోన్ చేశారో వెంటనే తీయాలి కదా, అట్లీస్ట్ చూసుకునేనా తర్వాత చెయ్యాలి కదా. ఈ రెండు అతనికి అలవాట్లేవు, ఫోన్ మేనర్స్ లేవు. లేకపోవడం వల్ల ఏం చెయ్యాలి? వాడు ఎలాగో అతను ఫోన్ తీయడు. ఇంకా అతని గురించి ఆలోచించడం అనవసరం. నన్ను దెయ్యం డ్రాప్ చేసిందనమాట. కారు నాదేనా అని బయటికి వెళ్ళి చూసుకున్నా. కారు నాదేనా అంటే కారు ఉంది. అంటే అక్కడ డ్రైవ్ చేసుకుని వచ్చింది మనిషి కాదు. అందుకే రిటర్న్ జర్నీలో నాతో ఎక్కువ మాట్లాడలేదు. వచ్చేసాం. అయితే ఈ కారుకి రేపు చాలా గట్టి పూజ నిర్వహించాలనుకున్నాను. అనుకున్న తర్వాత మా నాన్నతో ఇదంతా అనుకున్న తర్వాత, ఏంటి వింత, ఇలా కూడా జరుగుతాయా అని. జరిగాయి కదండి మనకి. 2 సెట్ల కింద వచ్చాం మేము, అందుకే వీళ్ళు ఇంత భయపడ్డారు. నన్ను తీసుకొచ్చింది మాత్రం మధు కాదు, ఖచ్చితంగా దెయ్యమే. ఎందుకంటే మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడా లేడు, చుట్టూ లేడు, వెనకాల లేడు, పక్కన లేడు, ఎక్కడా లేడు. అప్పటికి టైం 8:30 అవుతున్నది. ఈ అమ్మాయి అందులో పని మనిషి వెళ్ళిపోవలసిన ఊరు దాపుల్లోనే ఉంది, చిన్న ఊరు, జంక్షన్ అది, వెళ్ళిపోవలసిన జంక్షన్. వెళ్ళిపోతావా నువ్వు, ఆన్ తగ్గింది అని అంటే, ఓర్ నాయనో నేను వెళ్ళను, నేను ఇవాళ రాత్రి ఎక్కడే పడుకుని పోతాను. సరే పడుకుని పోయితే అన్నాను. వంట మనిషి ఏమో, మీకు అన్నీ పెట్టేశానండి, పెద్దసారికి అన్నీ పెట్టేశాను, మీరు మధుగారు తినడానికి ఇవన్నీ పెట్టేశాను, అదేంటిది మరి ఇంకేం పనులు అయితే లేవు, ఉదయానికేవో అన్ని రిపోర్ట్ అంతా ఇచ్చిందండి. ఇచ్చేసి 9 అవుతుంది, నన్ను వెళ్ళమంటారా అని అడిగింది. వెళ్ళిపోతే వెళ్ళిపోమ్మా అన్నాను నేను.
అంటే వాన తగ్గింది కదండి ఇప్పుడే వెళ్ళిపోతానంది. సరే వెళ్ళన్నాను. ఆమె వెళ్ళిపోయింది. వంట మనిషి వెళ్ళిపోయింది. ఈమె భయపడి ఉండిపోయింది. సరిగ్గా 9 గంటలు అవుతోందండి. 9 గంటలు అవుతుంటే మధు వచ్చాడు గొడుగేసుకుని. అండ్ నన్ను చూస్తూనే విరుచుకుపడ్డాడనమాట. నేను వచ్చేలోపే కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయేవేంటి నువ్వు? నీకు కారు వచ్చా నీకు? నాకు డ్రైవింగ్ రాదండి. కారు వచ్చా నీకు? ఎవరు తీసుకెళ్ళారు నీకు? నా కళ్ళ ముందు జరుగుతున్నది నిజమో భ్రాంతో నాకు అర్థం కాలేదు. నేను ఎర్రి మొహం వేసుకుని అలా చూస్తున్నాను, కారు వెళ్ళిపోయింది. నేను ఎలా వస్తాను అనుకున్నావు? అంత మానవత్వం లేదా నీకు? ఇది అది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నేను అన్నీ విన్న తర్వాత మేడ మీదకి వెళ్ళి నువ్వు బయట నుంచి వస్తున్నావు ఏంటని అడిగాను. ఏంటి నేను మేడ మీదకి వెళ్ళానా అన్నాడు. మేడ మీదకి వెళ్ళానా అంటే నువ్వు మేడ మీదకి వెళ్ళావు, అందరూ సాక్ష్యం ఉన్నారని. ఇంకప్పుడు కూర్చొని ఏం జరిగిందో ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవడం జరిగిందండి. తెలుసుకోవడం జరిగిన తర్వాత అతన్ని మనిషిని పని మనిషిని అమ్మదు. నేను మనిషినేనే బాబు, దెయ్యాన్ని కాదే బాబు, నాకు కొంచెం వేడివేడిగా పాలు ఇవ్వాలంటే ఇంకా పాలు ఏంటి, భోజనం చేయి అంటాడు మా నాన్న. మాతో ఆడుకుంటున్నవి దెయ్యాలన్నది అర్థమైన తర్వాత దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి నైటు అని నేను అనుకుంటున్నాను. పని మనిషి తాలూకా హస్బెండ్ వచ్చాడు. ఇక్కడ ఉండిపోయేట్రా అని అతనితో ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది మా నాన్నగారు, అతని అటెండెంట్, మేమిద్దరం, నలుగురం మిగిలాం. వచ్చింది మనిషా కాదా అని నా మీద అతనికి డౌట్, అతని మీద నాకు డౌట్. ఆ రోజు కొంచెం సేపు అయిన తర్వాత కింద కూర్చుని మా నాన్నగారితో మాట్లాడుతూ ఈ విషయం అంతా అనుకున్న తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే, మధుకి కారుతో పాటు నన్ను, అంటే నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళాను అతను అనుకోడు కదా, నాకు రాదు కారు, నేను రోడ్డు మీద తీయలేను. కాబట్టి ఎవరో ఎక్కి నన్ను ఇంటికి తీసుకొచ్చారు అని తను అనుకున్నాడు. తను వదిలేసి నేను ఎవరినో వేసుకుని వెళ్ళిపోయినాను అతను అనుకున్నాడు. అతనే వచ్చి డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి నాకు అనుమానం అయితే కలగలేదు. మరి నాకంటే ముందు వచ్చిన ఇద్దరు ఎవరు? మీదకెళ్ళి మధు రూమ్లో అంతర్ధానం అయిపోయిన వ్యక్తి ఎవరు? ఇలా జరగడానికి కారణం ఏంటి? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నిజమండి. అందరినీ కన్ఫ్యూజన్లో పడేసిన ఆ దెయ్యాలు ఎక్కడ కారులో ఎక్కుంటాయి? ఎందుకని ఇంటి వరకు వచ్చాయి? అన్ని ప్రశ్నలే తప్ప ఒక్కదానికి సమాధానం తెలీదు. మీకేమైనా సమాధానం తెలిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మనుషుల రూపాల్లో దెయ్యాలు వస్తాయని సినిమాల్లో చూడడం తప్ప నిజంగా అనుభవించడం అదే ఫస్ట్ టైం అండి మాకు. ఇంత టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు చెప్తూ నవ్వుతున్నాను, కానీ ఆ రోజు మాత్రం ఒక విచిత్రమైన కన్ఫ్యూజను. నేను అంతవరకు దెయ్యంతో ప్రయాణించానా అని ఒక రకమైన బెదురు. ఎంత దెయ్యాలంటే భయం లేకపోయినా దెయ్యమేనన్న ఫలానా చోటు నుంచి తీసుకొచ్చిందంటే నాకు భయం వేస్తుంది కదా. అది తర్వాత మనుషుల రూపాల్లో మాకంటే ముందు ఇద్దరు వచ్చి అప్పుడు నాకు వెలిగింది. అవును, మాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా బజ్జీల పొట్లం తెచ్చారు కదా, ఏదా పొట్లం అని. లేదు, వాళ్ళు తినలేదా అని మా నాన్నగారిని అడిగాను. లేదమ్మా అన్నారు ఆయన. అంటే మేము తెచ్చిన పొట్లం తినడానికి కూడా అందరు భయపడుతున్నారు. ఇంకా అది ఎందుకులే, అదోగోల దెయ్యం కొట్టిన తిండి అని చెప్పేసి తీసి బయటపడేసాను నేను. టోటల్ ఎపిసోడ్ ఇదండి. ఇప్పుడు దెయ్యాల విషయంలో మనం మాట్లాడుకునే విశేషాల్లో ఇంతకంటే భయం కలిగించేది ఏముంటుంది? ఒక సంఘటన మనం అనుభవిస్తున్నప్పుడు ఉన్న ఒత్తిడి అది ఎవరికైనా చెప్తున్నప్పుడు ఉండదు, ఎందుకంటే పాతబడుతుంది. కానీ దెయ్యం అనేది నిత్యనూతనం అండి, అది పాతబడదు. ఆ తర్వాత రోజు చాలా పరిహారాలు చెల్లించి కారు చక్రాల దగ్గర నుంచి స్టీరింగ్ దగ్గర నుంచి లోపల బయట మొత్తం అంతా దాన్ని మంచిగా ఎనర్జైజ్ చేసి, కారు కదండి ప్రాణాలతో చెలగాటం చేసి, ఏ రూమ్లోకి వెళ్ళి ఆ దెయ్యం అంతర్ధానం అయిందో ఆ రూమ్లో మొత్తం అంతా క్లెన్జింగ్ చేసి, మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని క్లెన్జింగ్ చేసుకుని తర్వాత పాజిటివ్ ఎనర్జీతో నింపుకుని చాలా పరిహారాలు చెల్లించిన తర్వాత కానీ మేము మరుసటి రోజు మళ్ళీ బయటికి వెళ్ళలేదండి. మరుసటి రోజు వంట మనిషి వస్తూనే నన్ను చూసా, ఉన్నారా మీరేనా? నీ మొహం, నిన్న మొట్టమొదటి వచ్చిన వాళ్ళే ఎవరో తెలియదు, తర్వాత వచ్చింది మేమే, ఇప్పుడున్నది కూడా నేనే, ఇల్లంతా శుభ్రం చేసేసాం, ఇంకేం భయం లేదు,
ఏవో మొత్తానికి దెయ్యాలైతే రాత్రి మా రూపంలో మీకు కనిపించే ఇంట్లోకి వచ్చాయి. ఇంక ఈ విషయాన్ని బయట స్ప్రెడ్ చేయడం మానేసి ఇంకెక్కడితో దీన్ని వదిలేసేయండి. లేదంటే దెయ్యాల కొంపని ఎవరు రారు మన ఇంటికి. మనం అనుభవించిన బాధ ఎవరికి తెలియదు కనుక ఈ విషయాన్ని వదిలేద్దామని చెప్పేసి వదిలేద్దాం అనుకుని వదిలేసామండి. ఆ తర్వాత మధుకి నాకు జాయింట్గా చాలా ఇన్సిడెంట్స్లో అతను నాతో ఉన్నాడు. ఘోస్ట్ హంటింగ్లో చాలాసార్లు నాతో ఉన్నాడు. తర్వాత మాకు తెలియకుండానే మేము ఇరుక్కున్న సందర్భాల్లో కూడా అతను ఉన్నాడు. అలాగ మనుషుల్ని మాయం చేసేయటం, మాయం అయిపోవటం, వచ్చిన మనిషి కనపడకుండా పోవటం, కనపడని వాళ్ళు వచ్చి మాయమైపోవటం, ఇటువంటివన్నీ కూడా సినిమాల్లో బాగుంటాయి, సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ నేను అక్కడ అనుభవించున్నానండి. ఇది ఆ రోజు జరిగిన నేను ఎదుర్కొన్నటువంటి దెయ్యాల సమాచారం. నాలా మధుల మా ఇంట్లో ప్రవేశించి మేడ మీదకి వెళ్ళిపోయిన ఆ 2 దెయ్యాలు ఎవరు, నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి లోపలికి వెళ్ళి మాయమైపోయిన దెయ్యం ఎవరు, అక్కడ ఉన్నది 3 దెయ్యాల 2 దెయ్యాల, అది ఎవరి మటుకు వాళ్ళు విన్న వాళ్ళకే నేను విడిచిపెట్టేస్తున్నాను. ఈ స్టోరీ కనుక అంటే ఈ అనుభవం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జూన్ జూలై నుంచే అంశాలతో రాబోతున్నాయి, మిమ్మల్ని అలరించబోతున్నాయి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ టైం పెంచండి, అట్లాగే సబ్స్క్రిప్షన్స్ పెంచండి. మీ లైక్స్ ద్వారా షేర్స్ ద్వారా ఎక్కువ మందికి దీన్ని ప్రచారం చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో మరొక నమ్మలేని నిజంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.